నే కోరితిని నీ వరములనే. దేవుని మాటలు చదివి ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము, 16, 17 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మనందరి కొరకై దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు తండ్రి, కృప కలిగిన నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘముగా ఈ మా ప్రభు దినాన మా తండ్రి మీ సన్నిధిలో చేరివచ్చి ఘనమైన మీ నామమును ఆరాధన చేయడానికై సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు. తిరిగి మా ప్రభువా తండ్రి నాయన, మీ వాక్య భాగాలు తీసుకొని మేము ధ్యానము చేయబోతుండగా మా తండ్రి నాయన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, ఆలోచన, మా ప్రభువా నడిపింపు మీరు అనుగ్రహించుమని, మా నాయన మీ మాటలు మీ స్వరము మేము వినగలుగునట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సోదరీలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగము మనందరికీ తెలిసిన వాక్య భాగమే. హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు. దేవుని కృపను పొందకుండా చేదైన వేరు ఏదైనా మొలిచి అన్నాడు. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ప్రభు కృపలో ఎదుగుతూ ఉండగా దినాలు గడుస్తున్నప్పుడు మనకు తెలియకుండా కొన్నిసార్లు చేదైనటువంటి వేళ్ళు కనబడేది ఉంటాయి. వేరు అనగానే మనందరికి అర్థమవుతుంది. అది కనబడుతుందా అంటే అది కనబడదు కానీ దాని యొక్క ప్రభావము చెట్టు మీద ఉంటుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా చేదైనటువంటి వేళ్ళు అనుభవం ఏదైనా ఉంటే అది విశ్వాస జీవితాన్ని కలవరపరుస్తుంది అన్నాడు. అపవిత్రులైపోతాము అని చెప్తున్నాడు. అంటే ఆ వేర్లు మనల్ని ఏం చేస్తాయి అంటే అపవిత్రులైపోయేటట్టుగా చేస్తాయి. పైకి బాగానే ఉంటాం కానీ ఆ వేరు యొక్క ప్రభావము మన మీద పడుతున్న కొద్దీ దానిలో నుంచి వచ్చేటువంటి సారము, దానిలో నుంచి వచ్చేటువంటి చేదు, దానిలో నుంచి వచ్చేటువంటి విషము, దానిలో నుంచి వచ్చేటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయంటే కలవరపరుస్తాయి, అపవిత్రపరుస్తాయి, దేవుని నుండి దూరం అయ్యేటట్లుగా చేస్తాయి. కాబట్టి ఈ విషయము గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. మనము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట రెండిటికి కలిపి 16వ వచనం ఆఖరి భాగంలో చెప్పాడు.
జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కాబట్టి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. చేదైన వేరు మొలవడానికి లేక రావడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా మనము అమలు జరుపుకోకుండా ఉండడం, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఉండడం, దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత అంశాలను పక్కన పెట్టడం, ఇవి చేదైన వేరు మనలో మొలవడానికి కారణం ఉంది. పైకి భక్తి కలిగిన వారంగా ఉంటాం, కానీ లోపల శక్తి లేనటువంటి వారముగా అయిపోతాం. ఏ చిన్నదానికి కూడా మనం పడిపోతాం, ఏ చిన్న విషయాన్ని కూడా జయించలేకపోతాం, శక్తిహీనంగా తయారవుతాం ప్రియులారా. కాబట్టి మనము ఈ మాటల్లో గ్రహిస్తున్నాం, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ తిరిగి మరొక సంగతి చెప్తున్నాడు. దానిని కొనసాగిస్తూ ఒక పూట కూటి కోసం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఎక్కడ ఉంటారు ఈ తత్వము అంటే మనలోనే ఉంటారు. భ్రష్టత్వము మనలో ఉంటుంది, వ్యభిచార లక్షణాలు మనలో ఉంటాయి. ప్రియులారా, ఎవరిని గురించి చెప్పబడుతుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డల గురించే చెప్పబడుతున్న మాటలు. ఒకనాడు భ్రష్టత్వం నుంచి మనము విమోచించబడ్డాం, భ్రష్టత్వానికి దూరంగా జరిగిపోయి దేవుని కృప చేత దేవునితో సమాధానపరచబడ్డాం, శిక్షను తప్పించుకున్నాం. కానీ మరలా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడంటే భ్రష్టత్వము అంత తేలిగ్గా వదిలిపెట్టిపోయేది కాదు ప్రియులారా. భ్రష్టత్వము అంత తేలిగ్గా వదిలిపెట్టదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవాను కాకుండా అన్య దేవతలను ఆరాధించేవారిని, దేవుని స్థానంలో మరొకరిని పెట్టి ఆరాధించేవారిని, వారిని అందరినీ కూడా వ్యభిచారులు అన్నాడు. వ్యభిచారము అనేటువంటిది చాలా తీవ్రమైన మాటగా మనకు కనబడుతుంది. అది పాత నిబంధనలో మనము అనేక సార్లు చదువుతాం. ఎందుకు రాయబడిందంటే దేవుని వదిలిపెట్టి ఎవరైతే మనల్ని కలుగ చేశారో, ఎవరైతే మనల్ని సృష్టి చేశారో, మన జీవనానికి ఎవరైతే ఆధారమై ఉన్నారో, మన జీవితమునికి ఎవరైతే ఆధారమై ఉన్నారో వారిని వదిలివేసి వ్యభిచరించిన వారుగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు. ఆ లేఖనాలు మనం చదువుకుంటున్నప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనము ఆ విషయాల్లో మళ్ళీ తిరిగి పొరపాటు చేస్తున్నామా, మనము జాగ్రత్త వహించాలి అంటున్నాడు. ఎవరు ఈయన అంటే మనము ఆదికాండము 25వ అధ్యాయానికి వెళితే మనకు ఆ సంగతులు అర్థమవుతాయి. ఆదికాండము 25వ అధ్యాయం చూడండి. ఆయన యొక్క చరిత్ర మనము అక్కడ చూస్తాం. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకోవాలి, కానీ మనము అవసరాన్ని బట్టి అక్కడక్కడ చదువుకుందాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు ఇద్దరు. ఇస్సాకుకు 40 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. ఆ తర్వాత 60 సంవత్సరాలప్పుడు ఇస్సాకుకి 2 పిల్లలు పుట్టారు. వారి పేరు మొదటివాడు ఏశావు, రెండవ వాడు యాకోబు అని మనం చూస్తాం. ఇది వారి యొక్క చరిత్ర. వారిద్దరూ కడుపులో ఉండగానే పోట్లాడుకున్నారు. ఆ విషయమై ఇస్సాకు భార్య అయిన రెబ్కా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అయ్యా, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అని ఆమె ప్రార్థన చేసింది. దేవుడు చెప్పాడు, నీ కడుపులో రెండు గర్భములో 2 జనపదాలు ఉన్నాయి. నీ కడుపులో నుంచి ప్రత్యేకంగా వాళ్ళు రాబోతున్నారు. వారు ఒక జనపదము కంటే మరి ఒక జనపదము
బలిష్టమై ఉంటుంది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అనేటువంటి సంగతి ఆమెకు తెలియచేయబడింది. ఇప్పుడు ఆ వచనాలు అలాగ చదువుకుంటూ ఉండగా మొదటివాడుగా వచ్చినటువంటి వాడు 25వ వచనం చూడండి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. అతని తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు రెండవ వాడుగా వచ్చాడు, మడిమ పట్టుకొని వచ్చారు. ఈ సంగతులు మనం ధ్యానం చేస్తుంటే వారిద్దరు కూడా వచ్చారు. 27వ వచనంలో వారు పెరిగినటువంటి విధానం ఉంది. 27వ వచనం, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి, అరణ్యవాసి యాకోబు సాధువై గుడారములో నివసించను. ఇద్దరు కూడా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకరు అరణ్యవాసి, వేటాడుటయందు నేర్పరి, రెండవ వాడు సాధువుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఆ తరువాత 28వ వచనంలో ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. గమనించారు ఈ మాట? ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. మాంసం తీసుకొని వస్తున్నాడు కాబట్టి, మాంసము తెస్తున్నాడు కాబట్టి ఏశావును ప్రేమించాడు తండ్రి. రెబ్కా యాకోబును ప్రేమించింది. ఎందుకంటే గుడారంలో ఉండి తల్లికి ఎప్పుడు కూడా సాయం చేస్తూ వచ్చాడు. వీరిద్దరూ కూడా చెరొకళ్ళని ప్రేమించారు. కుమారులు కుమార్తెలే కానీ ఎవరున్నా కానీ వారు అందరినీ సమానంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అలాగా నేర్చుకోకపోతే అది చాలా పెద్ద ప్రమాదానికి గురి చేస్తుంది. వీరి చరిత్ర మనం చూస్తే వారు చెరొకరిని ప్రేమించారు. కారణాలు ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి కారణాలు వారికి ఉన్న కారణాన్ని బట్టి వారిని ప్రేమించడం చూస్తున్నాం. చెరొకరిని ప్రేమించారు. చివరికి వారిద్దరు కూడా శత్రువులుగా మిగిలిపోయారు. వారిద్దరూ ఒకరంటే ఒకరికి పడదు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ప్రారంభ దినాల్లోనే ఆ విధంగా జరిగింది. 29వ వచనం నుంచి చూస్తే, ఒకనాడు అతడు వేటకు పోయాడు. వేటలో అతనికి కావలసినవి దొరకలేదు. ఇంటికి వస్తూనే ఆకలి కొని చాలా అలసిపోయి వచ్చాడు. వస్తూ ఉండగానే మన యాకోబు గారు ఏం చేస్తూ ఉంటారు? వంటలు చేస్తున్నాడు. వంట చేస్తూ ఉంటే ఏమి వంట చేస్తున్నాడు? కలగూర వంటకం. ఏ వంటకం చేస్తున్నాడు? కలగూర వంటకం. ఈ వంటకం చేస్తూ ఉంటే అది ఎర్రగా కనబడింది. అసలే ఎలాంటి స్వభావం కలిగిన వాడు? అతడు ఎలాంటి వాడైతే ఏశావు అని పేరు పెట్టారు? అతడు ఎర్రని వాడు. అతని స్వభావం అదే, అతని చూపు కూడా అదే, ఎర్రగా ఉన్నది కావాలి. అది మంచిదా, దాని వెనుక ఏం అపాయం ఉంది ఏంటనేది ఆలోచన లేదు. ఆ ఎర్రగా ఉందో నాకు పెట్టమంటాడు. నేను ఆకలి కొంటున్నాను అన్నాడు. జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి వాడు ఎంతో పెద్ద ప్రమాదానికి తెచ్చుకున్నాడు. తన ఆకలి కోసం, శరీర ఆకలి తీర్చుకోవడానికి జ్యేష్ఠత్వపు హక్కు అమ్మి వేశాడు అనేటువంటి మాట మనం చూస్తాం. 3 మాటలు మనం చదువుకోవాలి. 32వ వచనంలో చూడండి. ఏశావు, నేను చావబోతున్నాను కదా, నాకు ఈ జ్యేష్ఠత్వము ఎందుకు? నంబర్ 1, ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు? రెండవది ఏమంటున్నాడు? 33వ వచనంలో, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును
అమ్మి వేశాను. మొట్టమొదటి ఏం మాట అన్నాడు? ఇది నాకు ఎందుకు అన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? రెండవదిగా ఏం చేశాడు? దాన్ని అమ్మివేశాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. 34వ వచనంలో తిని త్రాగి లేచిపోయాడు, అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుని వాక్యంలో ప్రియులరా, ఈ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి సంగతుల్లో 3 ప్రధానంగా చెప్పాడు. ఇది నాకెందుకు అన్నాడు, ఇది నాకెందుకు అంటున్నాడు. ఆ తర్వాత జ్యేష్ఠత్వమును తృణప్రాయంగా ఎంచుకున్నాడు, దానిని తృణీకరించాడు, నాకు అక్కర్లేదు అనుకున్నాడు. దానివల్ల నేనేం చేస్తాను? ఒక మాట అన్నాడు, ఏమనంటే నేను చావబోతున్నాను కదా అన్నాడు. నేను చనిపోబోతున్నాను, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం? జ్యేష్ఠత్వము ఎంత ప్రధానమైందో 49వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలలో జ్యేష్ఠత్వం ఎక్కడున్నా కానీ అది చాలా విశేషమైంది. 49వ అధ్యాయం చూడండి. 49 వచనం 2. యాకోబు తన కుమారులు పిలిచి ఆ విధంగా వారిని భవిష్యత్తులో సంభవించబోయే సంగతులు చెప్తా ఉన్నాడు. 2వ వచనంలో యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. రూబేన్ ఎవరు? యాకోబు యొక్క పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడు. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. జ్యేష్ఠత్వము అంటే, ప్రథమ కుమారుడు అంటే ఎంత ప్రధానమైందో మనం చూస్తున్నాం. తండ్రి యొక్క శక్తి అన్నాడు, ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు. ఔన్నత్యాతిశయము అన్నాడు, బలాతిశయము అన్నాడు. ఇలా ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. ఇది ఎందుకు చదువుకుంటున్నామంటే, అసలు జ్యేష్ఠత్వము అంటే దాని యొక్క గొప్పతనం ఏందో మనం తెలుసుకోవాలి. 21వ అధ్యాయం 17వ వచనం లేక 15వ వచనం నుంచి చదివితే తెలుస్తుంది. చూడండి. ప్రేమింపబడినది ఒకటే, ద్వేషించబడినది ఒకటే. 2 భార్యలు ఒక వ్యక్తికి ఉన్నట్టయితే వారి వలన వారికి పిల్లలు కలిగినప్పుడు, ఆ 2 స్త్రీల వలన అతనికి పిల్లలు కలిగినప్పుడు, ఒకవేళ జ్యేష్ఠ కుమారుడు ద్వేషించబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చేనాడు ద్వేషించబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునిగా మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠుడిగా చేయకూడదు. 17వ వచనం, ద్వేషించబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠుడిగా ఎంచవలెను అన్నాడు. ఏమి అర్థమవుతుంది ఇక్కడంటే, జ్యేష్ఠుడిగా పుట్టిన వాడికి 2 భాగము ఆస్తిలో, 2 భాగం. అతని బలం, బలాతిశయం, ఔన్నత్యాతిశయం. జ్యేష్ఠత్వాన్ని అంత తేలిగ్గా ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడకూడదు. కానీ ఏశావు, నేను చావబోతున్నాను, ఇది నాకెందుకు అన్నాడు. దానిని అమ్మివేశాడు. తిరిగి దానిని విషయమై రెండవ ఆలోచన లేకుండా తినాడు, త్రాగాడు, లేచి వెళ్ళిపోయాడు. ఏమాత్రము కూడా పశ్చాత్తాపము లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సందర్భం మనం ఆలోచన చేస్తూ ఉంటే, గ్రంథకర్త హెబ్రీలో ఏమంటున్నాడంటే, అతని వంటి భ్రష్టుడు అన్నాడు. అతని వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అన్నాడు. ఎంత కఠినమైన పదాలు అంటే, భ్రష్టత్వమును ఒక జ్యేష్ఠత్వాన్ని ఒకడు వదులుకుంటే అతడు భ్రష్టుడు అని వ్రాయబడి,
శరీర ఆకలి తీర్చుకోవడానికై, శరీర అక్కర తీర్చుకోవడానికై ఏమి పోయినా పర్వాలేదు అనుకునేటువంటిది క్రైస్తవ జీవితంలో ఎన్నటికీ కూడా ఉండకూడదు. అది విశ్వాస భ్రష్టులను చేస్తుంది, విశ్వాస విషయంలో వ్యభిచారులుగా చేస్తుంది. ప్రియులారా, అనేక సార్లు మనము కూడా ఎలాగున్నామంటే అమ్మి వేసుకున్నటువంటి వారంగా ఉన్నాం. మన విశ్వాసం, మన నిరీక్షణ మనము అమ్మి వేసుకున్నటువంటి వారంగా ఉన్నాం. చాలాసార్లు అనేక విషయాలలో మనం ఈ విధంగా తప్పిపోతున్నాం. చిన్న చిన్న వాటి కొరకై మనము అమ్ముకుంటున్నాం. ఎన్నో సంగతులు ఉన్నాయి ప్రియులరా. మనం ఎందుకు అమ్ముకుంటున్నాం అంటే దేనికోసం అమ్ముకున్నాడు ఆయన? ఒక పూట కూటి కోసం. కూరగాయలు అంటే అంతేనా? కూరగాయలైనా వండింది? ఆలోచన చేయాలి కదా. అయ్యో, ఈ చిన్నదానికి నేను నా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే, ఈ చిన్న విషయానికి నేను ప్రార్థన మానేస్తే, ఈ చిన్న విషయానికి అబద్ధం ఆడితే, ఈ చిన్న విషయం కోసం దేవునికి నమ్మకంగా లేకపోతే వారిని ఏమంటారు? హెబ్రీ గ్రంథకర్త రాసిన ప్రకారముగా భ్రష్టులం. ప్రియులరా, ఆదివారమున ప్రభు దినాన మనం చేరి వచ్చి ఉండగా దేవాది దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శిలువ విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరణించి సమాధి చేయబడి లేచిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వల్లనే నేను సమాధానం పొందాను, ఆయన వల్లనే నాకు ఆధిక్యత వచ్చింది. ఈ ఆధిక్యత నేను నిలుపుకోవాలి, ఈ ఆధిక్యతను నిలుపుకోవాలి. కుమారత్వము మనకు వచ్చింది ప్రియులారా. దేని ద్వారా వచ్చింది? ఆయన శిలువ కార్యము ద్వారా మనకు ఈ ఆధిక్యత వచ్చింది, ఈ కుమారత్వం వచ్చింది. ఆయన బిడ్డలము అని చెప్పబడుతున్నాం. దీనిని త్యాగం చేయడం, అమ్మి వేసుకోవడం ఏమాత్రం కూడా మంచిది కాదు. భ్రష్టత్వము అన్నాడు. భ్రష్టత్వం మనము దేవుని వాక్యంలో గమనిస్తే ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎలాంటి వారుగా ఉంటారు వారు అంటే, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను చూడండి. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఏం చేస్తారు వీరు? సత్యమును ఎదిరిస్తారు. ఎలాంటి మనస్సు వీరి దగ్గర ఉంది? భ్రష్టమైన మనస్సు ఉంది. వీరు ఇంకేం చేస్తారు? సత్యమును ఎదిరిస్తారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఏమని? విశ్వాస భ్రష్టులు అవుతారు. దేని మీద నమ్మకం ఉంచుతారు? దయ్యముల బోధ. దయ్యముల బోధ అంటే ఏం బోధ అసలు? ఇంతకీ దయ్యాల బోధ ఎక్కడ చేస్తారు దయ్యాల బోధ? ఈనాడు సంఘాల్లోనే దయ్యాల బోధ చేస్తున్నారు. ఇది ఏమీ అతిశయంగా చెప్పేటువంటి మాట కాదు కదా.
దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఏం చెప్తే దాన్ని ఏమంటారు? ఏ బోధ అంటారు? అది దయ్యాల బోధే కదా. ఇంకా ఏమంటాడు? వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు. మోసపరిచే ఆత్మలు, అబద్ధికులు, వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ అన్నాడు. మోసపరిచే బోధ. ఏం చేస్తారు? మోసపరిచే బోధ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అని మొదలు పెడతారు. అందరు కూర్చున్న వాళ్ళంతా ఎవరంట? వినేవాళ్ళంతా ఎవరు? దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. దీవెన వచనాలు 4 చెబుతారు. యాబాలు కొండ మీద ప్రకటన చేయబడింది ఏంటి? దీవెన వచనము, శాపవచనం 2 చెప్పాలి. ఏది మంచిదో వారు వివేచించుకోవాలి. అసలు చెడు అనేది చెప్పకపోతే, దానివల్ల వచ్చేటువంటి బాధ ఏందో చెప్పకపోతే, ఆ చేదైన వేరు లోపలికి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తుందో చెప్పకపోతే ఎలాగ తెలుస్తుంది? మోసపరిచే బోధలు ఉన్నాయి. మోసపరిచే బోధలు. వాక్యములో అన్ని దీవెనలే ఉన్నాయా? ఏమి హెచ్చరికలు లేవా? ఏమి కఠినంగా మాట్లాడే మాటలు లేవా? గట్టిగా పొడిచేటువంటి మాటలు లేవా? ఆనాడు పేతురు ప్రసంగం చేస్తుంటే వారందరూ పొడవబడ్డారు అని వ్రాయబడింది. వారందరూ పొడవబడ్డారు. యోహాను యొద్దకు బాప్తిసం తీసుకోవడానికి ప్రజలు వస్తే సర్ప సంతానమా అంటున్నాడు. ఈ మాటలు ప్రియులారా మనము కఠినంగా కనబడతాయి, కానీ ఒక వ్యక్తిని ఆలోచింపచేస్తాయి. ఒక వ్యక్తి మారు మనస్సు పొందడానికి ప్రేరేపిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత భ్రష్టమైనటువంటి సంగతి అంటే దయ్యముల బోధ. దయ్యముల బోధ. మొదటి అధ్యాయం చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. 9వ వచనం అంటే 8 నుంచి 11 వచనాలు ఉన్నాయి. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగింపబడిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వారికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదు కదా. ఎవరికి నియమించబడింది? ఇలాంటి పెద్ద జాబితా ఉంది. వారికి నియమించబడింది, కానీ నీతిమంతులకు కాదు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఎంత భయంకరమైన సంగతి అంటే బోధలు ఎక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. బోధ చేస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు. నలుగురిని కట్టుకోవాలి, వెంటనే సంఘం పెట్టాలి, దాని ద్వారా వచ్చే డబ్బు. ఏ వ్యక్తి కూడా దేవుని సంఘాన్ని వ్యాపారం కోసం ఉద్దేశిస్తే అట్టి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అతన్ని పాడు చేస్తాడు తప్పకుండా. ప్రియుగా భ్రష్టులుగా మార్చేటువంటి పని ఈనాడు బోధకులు చేపట్టారు. సంఘములోని వారిని భ్రష్టులుగా చేయడం. ఎందుకు అనంటే మనము దేవుని వాక్యాన్ని గమనిస్తున్నాం. అమ్మి వేసుకున్నటువంటి ఏసావు ఎందుకు మనకు జ్ఞాపకానికి వస్తున్నాడు అంటే చూడండి, మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంగతులు తెలుస్తున్నప్పుడు. రాజుల 2వ గ్రంథం చూడండి, 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. అక్కడ తన కుమారులను తన కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునము చిల్లంగితనము వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడు తనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొనిన
అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. దేం చేయడానికి? అగ్నిగుండము దాటిస్తున్నారు, శకునం, చిల్లంగితనం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మాంత్రిక విద్యలు అవి చేస్తున్నారు కదా. చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ ఏం మానుకోరు. ప్రార్థనకు వస్తారు కానీ ఏం మానుకోరు. చాలామందికి నల్ల తాడు కట్టి ఉంటుంది ఒక కాలుకి. ఏం కట్టి ఉంటుంది? నల్ల తాడు కట్టి ఉంటుంది. నల్ల దారం, అది దారమే తాడు, తాడే దారం. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు కట్టారు? ఎక్కడ కట్టించుకొని వచ్చారు? ఎక్కడ కట్టించుకొని వచ్చారు? అసలు ఎందుకుంది అది? వాక్యం చదువుతారు, ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థన పేరే పెట్టుకుంటారు. ప్రార్థన పేరంటే యాకోబు, ఇస్రాయేలు, యోసేపు, మరియమ్మ, మార్తమ్మ ఇవే పెట్టుకుంటాం. ఎందుకుంది అవన్నీ? అది అసలు ఎక్కడ కట్టించుకొని వచ్చారు? దాని మీద విశ్వాసం ఉంచారా? ప్రభు మీద విశ్వాసం ఉంచారా? కదా, ఆలోచన చేయొద్దు. ఎందుకు ఆ గుర్తులు ఇంకా మిగిలిపోతున్నాయి? ఇక్కడ అన్నాడు, అగ్నిగుండము దాటించారు, శకునము, చిల్లంగితనము వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయడానికై తమను తాము ఏం చేశారంట? ఎవరు అమ్ముకున్నారు? ఎంతకి? వాళ్ళే మార్కెట్లో పెట్టారు. ఎక్కడ పెట్టుకున్నారు? ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి అమ్మట్లా, వాళ్ళే మార్కెట్లో పెట్టుకున్నారు. దానికి కింద రేటు పెట్టారు. అది దాని లెక్క. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. అంతటా ఆహాబు 21వ అధ్యాయం 20వ వచనం చదువయ్య. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుపడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కదా, కనుక నా చేతిలో చిక్కితివి. ఏం చేయడానికో అంట? యెహోవా దృష్టికి కీడు చేయడానికి. 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. తనను తానే అమ్ముకోవటానికి సిద్ధమైనటువంటి ఆహాబు ఎవరి మాట విన్నాడు అంటే, ఆమె భార్య అయిన యెజెబెలు మాట విన్నాడు. ఆమె ప్రేరేపించింది. ఈనాడు ప్రియులారా, ఎవరి మాట విని మనము ప్రేరేపించబడుతున్నాం, ఎవరి మాటలు విని మనం ఈ విధంగా తయారవుతున్నాం. దీనికి ప్రేరేపణ ఎక్కడ జరుగుతూ ఉంది గమనించాలి. అందుకే జాగ్రత్త అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. జాగ్రత్త పడండి, జాగ్రత్త వహించండి. చేదైన వేరు భార్య రూపంలో ఉండవచ్చు, భర్త రూపంలో ఉండవచ్చు, పిల్లల రూపంలో ఉండవచ్చు, ఉద్యోగ రూపంలో ఉండవచ్చు, చదువు రూపంలో ఉండవచ్చు, ఆస్తి అంతస్తులు ఇవన్నీ కూడా చేదైన వేరుగా మారకూడదు. అది నీకు చేదైన వేరు అయ్యే పని అయితే అది నీకు ఉపయోగం లేదు. దాని వలన నీవు భ్రష్టుడమైపోతావు, భ్రష్టురాలివైపోతావు. ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఆహాబు రాజే, కానీ తనను తాను అమ్ముకున్నాడు. ఇదే అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఒక మంచి వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరు నాబోతు. ఎవరైనా? నాబోతు ద్రాక్ష తోట ఈయన రాజ్యానికి ఆనుకొని ఉంది. షోమ్రోనుకు ఆనుకొని ఉంది. అది
అయితే నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నాకు ఇయ్యి అని అడిగాడు. ఎవరు అడిగారు? రాజు అడిగాడు. రాజు అడిగితే ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్లా? కానీ నాబోతు అన్నమాట మనం ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట. నాబోతు ఏమన్నాడు 3వ వచనంలో? అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లబడదు. ఎంత మాట అండి! నాబోతు ప్రాణం పోయినా పర్వాలేదు, రాజు నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ నా పిత్రార్జితమును నేను ఇవ్వడానికి నాకు వీల్లేదు, ఎంత మాత్రమును వల్లపడదు. నువ్వు రాజు అయితే అవ్వచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నా పిత్రార్జిత. ఈ ఒకే అధ్యాయంలో ఇద్దరుని మనం చూస్తాం. ఒక ఆయన పిత్రార్జితము గురించి, దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం, దానిని పోగొట్టుకోవడానికి ఇష్టపడినటువంటి నాబోతు, యెహోవా దృష్టికి కీడు చేయడానికి తనను తాను అమ్మివేసుకొనిన ఆహాబు. ప్రియులారా, ఈ మాటలు మనము ఆలకిస్తుండగా, ఆలోచన చేస్తుండగా మనం గమనించాలి, మనము ఏ విధంగా ఉన్నాము? మనల్ని మనము అమ్మేసుకున్న పరిస్థితుల్లో ఉన్నామా? ఏ విషయంలో అమ్ముకుంటాం చెప్పండి? ఏ విషయంలో అమ్ముకుంటాం? చిన్న చిన్న విషయాలు కదా. కంటి విషయంలో అమ్ముడుపోయారు, నాలుక విషయంలో అమ్ముడుపోయాం, చేతల విషయంలో అమ్ముడుపోయాం, కుటుంబ పద్ధతుల విషయంలో అమ్ముడుపోయాం. అమ్ముడుపోనిది ఎక్కడ? అసలు అమ్ముడుపోనిది ఎక్కడ? ఏమైనా మిగిలింది? అన్నీ అమ్మితే, అన్నీ అమ్మితే ఏం మిగిలింది మన దగ్గర? మళ్ళీ పైపెచ్చు మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. అన్నీ అమ్మేసుకున్నాం, రిటైల్గా, హోల్సేల్గా దేవుడు ఇచ్చాడు, మనం ఏం చేసాము? రిటైల్గా అమ్ముకుంటున్నాం, చిల్లర దుకాణంలో అమ్ముకున్నట్టుగా అమ్ముకుంటున్నాం. కళ్ళు ఏది చూస్తే అది కావాలి. సొలొమోనుకు దేవుడు జ్ఞాపకం చేశాడు, ద్రాక్షారసము తళతళలాడుతూ ఉంది, ఎర్రగా ఉంది అని నీవు కోరుకుంటావా? అట్లయితే అది తిరిగి నిన్ను కట్లపోవాలే కాటు వేస్తుందని చెప్పాడు. దాని కాన్సిక్వెన్సెస్ ఏందో, దానివల్ల పర్యవసానం ఏందో తెలుసుకోవాలి ప్రియులారా. నేను ఏదో చేస్తున్నాను, ఎవరికి కనపడకుండా చేస్తున్నాను, నేను ఏమైనా చేస్తాను అనుకుంటున్నామేమో, కానీ చివరికి అది కట్లపాము వలె కాటు వేస్తుంది. అప్పుడు తెలుస్తుంది అందరికీ, అప్పుడు తెలుస్తుంది అందరికీ. మన కంటి విషయం, మన కాలు విషయం, మన చేతి విషయం, మన ఆలోచన విషయం, మన మనస్సు విషయం ప్రియులారా, అమ్ముకున్న ధోరణి మన దగ్గర ఉంటే మనం ఎన్నటికీ కూడా దీవించబడలేం. ఆశీర్వాదం పోగొట్టుకున్నటువంటి ఏశావు ఆ తర్వాత దానిని పొందాలని ఆయన ఎంతో ప్రయత్నించాడు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, పాపమునకు అమ్మబడ్డాను అంటున్నాడు పౌలు. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిన అయిపోయాను అన్నాడు. అమ్మబడిన ప్రతి ఒక్కడు ఏ సంబంధి అవుతాడు అమ్మా? శరీర సంబంధి అవుతాడు. దేవుని నమ్మిన వాడు శరీర సంబంధిగా ఉండి ఆరాధన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దేవుడు దాన్ని కోరుకుంటాడా చెప్పండి? శరీర సంబంధిని అయిపోతాను అని అంటున్నాడు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబట్టం, దోషానికి అమ్మబడడం ఎంత భయంకరమైన సంగతో ప్రియులరా మనము చూస్తున్నాము. ఎంత హీనమైన దశకి వచ్చాడు. జ్యేష్ఠుడైనటువంటి వాడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఒక వ్యాఖ్యానం మనం ఈ విధంగా చదువుతాం. 25వ అధ్యాయం ఆఖరి వచనాల్లో అతడు తిని త్రాగి లేచిపోయాడు అనేటువంటి మాటలు అంటున్నాడు. ఏమాత్రం కూడా రిగ్రెట్ లేదు కదా.
ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అయ్యో, నేను నా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నానే, నా రక్షణను తాకట్టు పెట్టానే. జ్యేష్ఠత్వం అంటే రక్షణకు సంబంధించి, అది ఒక ఉన్నతమైనటువంటి దేవుడిచ్చినటువంటి బహుమానం. అయ్యో, నేను దీన్ని పోగొట్టుకున్నానే అనేటువంటి ఆలోచన కొంచెమైనా లేకుండా ఉన్నది ప్రియులారా. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అలాంటి వారు ఉంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి. మన జీవితాలను మనం పరీక్ష చేసుకోవాలి. మనకు ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇతరులను చూసి వారిని పరీక్షించి వారికి సూచనలు ఇవ్వడానికి, వారిని గురించి మాట్లాడటానికి, వారిని గురించి విమర్శించడానికి, వారి గురించిన ఆలోచనే మనకెప్పుడు ఉండదు. దేవుని వాక్యం ఎప్పుడు అలాగ చెప్పలేదు. దేవుని వాక్యం మనల్ని మనము విమర్శించుకోవాలి, మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనం నలుగొట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని నన్ను నేను నలుగొట్టుకొని నా శరీరమును స్వాధీనపరుచుకుంటున్నాను అన్నాడు. నలుగగొట్టుకొని దేవుని వాక్యము చేత నలిపి ఆ అనుభవంలోకి ప్రియులరా, విశ్వాసులమైన మనము వస్తే దీవించబడతాం, మనము ఆశీర్వదింపబడతాం. మనల్ని మనము నలుగొట్టుకోవాలి, మనల్ని మనము ఇబ్బందికి గురి చేయాలి, ఇబ్బందిలో మనం పెట్టుకోవాలి. అనేక సార్లు చిన్నపాటి సుఖానికి, చిన్నపాటిది వదులుకోలేకపోవడానికి ఆరాధనైనా మానుకుంటాం, కానీ ఆ విషయాన్ని మనము మానుకోలేము. ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు ఇక్కడ నుండి చూస్తున్నాడు. ఆయన నీ కొరకు చూస్తున్నాడు. నన్ను ఆరాధన చేయడానికి నా బిడ్డ రావాలి. ప్రభు వారు అన్నాడు, మిగిలిన వారు ఎక్కడ? ఆ 90 రాలేదేమి? అందరూ దీవించబడ్డారు కదా, అందరూ ఆశీర్వదింపబడ్డారు కదా, వారు ఎందుకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆయన నీ కోసం నా కోసం చూస్తున్నాడు. మనము ప్రతి ఆదివారమున, ప్రతి ప్రభు దినాన ఆయన సన్నిధిలో కనబడాలి. దేనికో మనము అమ్ముడు పోకూడదు. దాన్ని హెబ్రీయులకు రాస్తూ అంటున్నాడు, చేదైన వేరు మొలుస్తుందేమో. అది రహస్యంగా పుడుతుంది. రహస్యమైన ఆలోచన, రహస్యమైన తలం. దాని విషయంలో ప్రియులారా, మనం ఎంతైనా జాగ్రత్తగా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఎందుకు రాయబడ్డాయంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే రాయబడ్డాయి. కానీ ఆశీర్వాదంగా చెప్పాలి కదా మాటలు. ఆశీర్వాదపు మాటలు ఎంత చెప్తాం? ఆశీర్వాదానికి కారణం ఏందో చెబితే ఆశీర్వాదం చెప్పినట్టు కాదా? ఆశీర్వాదానికి కారణమేందో, ఆశీర్వాదానికి మూలమేందో అది కొద్దిగా కఠినంగా కనపడొచ్చు, కానీ అదే కదా ఆశీర్వాదానికి మూలం. ఇంకా కూడా జ్ఞాపకం చేయబడ్డాం, అయ్యా నేను నా పిల్లలు నా వారంతా కూడా మీ సన్నిధిలో ఉండాలి. అది కదా దావీదు కోరిక. నేను నా పిల్లలు ఉండాలి, మేమందరము దేవుని సన్నిధిలో ఉండాలి. కష్టమా కదా చెప్పండి? పొద్దున్నే లేచి తయారై రావడం కష్టం, కానీ ఆ కష్టం వెనుక ఎంత దాగి ఉంది మేలు, దీవెన, ఆశీర్వాదం. ప్రియులారా, ఆశీర్వదింపబడగలిగితే ఏశావు వలె ఉండవద్దు. అతడు జ్యేష్ఠత్వమును నాకెందుకు అనుకున్నాడు. ఒక పూట కూటి కోసం ఆశపడ్డాడు, పోగొట్టుకున్నాడు, అమ్మివేశాడు, తృణీకరించాడు. అలాంటి ధర్మాలు మనలో ఎన్నటికీ కూడా ఉండకుండా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని తప్పకుండా దీవిస్తాడు. ప్రభు రాకడ వరకు నమ్మకంగా మనల్ని నిలబెడతాడు. దేవుడు తన మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి
ఎంతో మేలుకరంగా దీవెనకరంగా మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.